ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన అంశాలను పరిశీలిస్తూ వస్తున్నాం. ప్రార్థన అనే శీర్షికలో మనము ఇదివరకే కొన్ని విషయాలను పరిశీలన చేశాం. ఈరోజు అదే ప్రార్థన అనే అంశంలో వందనాలు ఎవరికి చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే మనం ప్రార్థన చేసుకునే వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మా అందరి జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు. మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశమును పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును తండ్రి గ్రహించి ఉన్నట్టుగా మేము అనుసరిస్తూ ఈ లోకంలో తండ్రి అనేకులకు ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ తండ్రి నీ రాజ్యంలో అనేకులను చేర్చే కృపను మాకందరికి నీ దయచేయమని, నీ యొక్క వాక్యమును మోసుకుని వెళ్లే తండ్రి క్రీస్తు సైనికులుగా మేమందరము ఉండుటకు మాకు సహాయమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రార్థన అనే ఈ ప్రధాన అంశముగా అనేక విషయాలను మనం పరిశీలిస్తున్నాం. ప్రార్థన అంటే దేవునికి మనము విన్నవించుకునే విన్నపము లేదా విజ్ఞాపన అన్న విషయాలను మనం గతంలోనే పరిశీలించాం. ఈ ప్రార్థన అంటే దేవునితో సహవాసము కలిగి ఉండటము లేదా దేవునితో మాట్లాడటము అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేశాం. అయితే ఎప్పుడైతే ఒక మనిషి క్రీస్తును ప్రభువుగా అంగీకరించి దేవుని కుమారుడని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడుతూ ఉన్నాడో, అప్పటి నుంచి క్రైస్తవుడు అన్న ఒక కొత్త పేరును పొందుకుని కొత్త మహిమను పొందుకుని సంఘములో చేర్చబడుతున్నాడు, దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాడు. అలా చేర్చబడిన క్రైస్తవుని యొక్క మహిమను మనం పరిశీలన చేస్తే అది ఎలాంటిది అంటే దైవ కుమారత్వాన్ని పొందుకునేటటువంటిది, దేవుని ఇంటివారుగా మనల్ని మార్చేటటువంటిది, అదేవిధంగా పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించేటటువంటిది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగా మనల్ని అది మారుస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి ఉన్నతమైన స్థితిని పొంది దేవుని ఇంటిలో మనం చేర్చబడిన తర్వాత దేవుని ఉద్దేశం ఏంటో అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవుని ఉద్దేశం ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి అనేది దేవుని కోరికగా కనబడుతూ ఉంది. మనము నిత్య జీవానికి వారసులనుగా చేయాలనేదే దేవుని ఉద్దేశము అన్న విషయము మనకు ఏవైతే కృత నిబంధనలో ఇవ్వబడిన చట్టం ఉందో దాన్ని అంతా మనం చదువుకుంటూ వస్తే మనకు చాలా చక్కగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. కానీ సాతాను ఉద్దేశం ఏంటి అని కూడా మనం ఆలోచన చేస్తే, ఏదైతే మనం నిత్య జీవం పొందుతున్నామో దాని నుండి మనల్ని తప్పించి నిత్య నరకానికి మనల్ని తీసుకువెళ్ళడమే ఒక టార్గెట్ గా, ఒక గోల్ గా పెట్టుకుని అపవాది కూడా, సాతాను కూడా పనిచేస్తూ ఉన్నాడు. అలా జరగాలంటే సాతాను ఏం చేస్తాడు, ఏం చేస్తే మనల్ని నిత్య జీవానికి అపాత్రులుగా మార్చే అవకాశం ఉంది అని మనం ఆలోచిస్తే, వాక్యములో ఉన్నటువంటి సంగతులను మనం అనుసరించకుండా పక్కదారి పట్టించి వాక్య విరుద్ధమైన వాటిని మనతో చేయించడమే అపవాది యొక్క ముఖ్యమైన పనిగా పెట్టుకుని తన కార్యాన్ని చేస్తూ అపవాది కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అపవాది తన తంత్రముతో క్రైస్తవులలోనే కొంతమంది ఏర్పరచుకుని వారి ద్వారా దేవునికి విరోధమైన కార్యాలను, వాక్య విరుద్ధమైన కార్యాలను కూడా అనేక మందితో చేయించే ప్రయత్నము జరుగుతూ ఉంది నేటి కాలంలో. ఇలాంటి ప్రయత్నాలలోనే ఒకటి ఏంటంటే దేవునికి ఏమి చెల్లించాలి, సహోదరులకు ఏం చెల్లించాలి అన్న విషయము. ఈ విషయంలో అపవాది అనేకులను తప్పుదారి పట్టిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకని ఈ అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే, సహోదరులకు చెల్లించవలసిన వందనాలను దేవునికి చెల్లించేలాగా అనేకులను మార్చేసిన పరిస్థితి నేటి కాలంలో కనబడుతుంది. అంటే వందనాలు ఎవరికి చెల్లించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అసలు అని మనము పరిశీలన చేస్తే, సహోదరులకు వందనాలు చెల్లించాలి అని అనేకమైన లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. అయితే సహోదరులకు చెల్లించవలసిన వందనాలను ఎవరికి చెల్లించేలాగా చేస్తున్నాడు అపవాది అని మనము ఆలోచన చేస్తే, దేవునికి వందనాలు చెల్లించేలాగా అనేకులను సిద్ధపరిచి
అనేకులు నేటి కాలంలో ఏం చేస్తున్నారంటే సహోదరులకు చెల్లించవలసిన వందనాలను దేవునికి చెల్లిస్తూ ఉన్నారు. అలా చేస్తే దేవునికి ఏమైనా ఘనత వస్తుందా, దేవునికి ఏమైనా మహిమ వస్తుందా, ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది ప్రియుల. అంటే ఈ వందనాలు అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే కుశల ప్రశ్నలు అడగటం లేదా శుభవచనాలు చెప్పటం. అదే దాన్నే ఇంగ్లీష్ లో ఏమంటారంటే సెల్యూట్ అన్న మాట మనకు కనబడుతుంది. అదేవిధంగా గ్రీటింగ్స్ అనే అర్థం కూడా మనకు ఈ వందనాలు అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే సెల్యూట్ లేదా గ్రీటింగ్స్ అనే మాటలు మనకు కనబడతాయి. కాబట్టి దేవునికి మనము కుశల ప్రశ్నలు అడగొచ్చా ఒకసారి ఆలోచించాలి. అంటే దేవునికి గ్రీటింగ్స్ చెప్పొచ్చా మనము? అంటే దేవునికి మనము కుశల ప్రశ్నలు అడిగే స్థితిలో దేవుడు ఉన్నాడా? దేవునికి గ్రీటింగ్స్ మనం చెప్పే స్థితిలో దేవుడు ఉన్నాడా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాల్సిన అవసరం. దేవునికి మనం ఏం చెల్లించాలి, ఏం అడగాలి అని గనక మనము పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించగలిగితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, ప్రార్థనలను దేవునికి అర్పించాలి అన్న విషయము మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కానీ సాతాను సహోదరులకు చెల్లించవలసిన వందనాలను దేవునికి చెల్లించొచ్చు అనే విధంగా అనేకులను భ్రమపరిచి దేవునికి వందనాలను చెల్లించే విధంగా అనేకులను సిద్ధపరిచిన పరిస్థితులు మనకు కనబడుతుంది. అంటే చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అనుదిన ప్రార్థన కానీ ఇంట్లో లేదంటే సంఘములో మన ఆరాధన సమయంలో ప్రార్థన చేసే ఆ ప్రార్థనలను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అని అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అంటారు కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అంటే వందనాలు అనేది దేవునికి కూడా చెప్పే పరిస్థితి ఒకటి కనబడుతుంది. కానీ వందనాలు ఎవరికి చెప్పాలి? వందనాలు అంటే ఏంటి అంటే శుభవచనము. ఉదాహరణకి ఒక దూత మరియ దగ్గరికి వచ్చిన దూత ఆమెతో ఏం చెబుతుందో అన్న విషయాన్ని మనం చూడగలిగితే లూకా సువార్త 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ లోపలికి వచ్చి శుభము అన్న ఈ మాట గ్రీటింగ్స్ అని మనకు ఇంగ్లీష్ లో కనబడుతుంది. మూల భాషలో కూడా ఇది గ్రీటింగ్స్ అన్న పదానికే ఆ మాట తర్జుమా చేయబడింది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే దేవదూత మరియతో నీకు శుభము అని చెబుతున్న సందర్భము మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇంకా లూకా సువార్త 24:36 కూడా మనం చూస్తే వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగా కానీ వారితో ఆయన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్న మాట. అంటే సహోదరులకు ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, శుభవచనములు చెప్పాలి, సమాధానము వారికి కలుగునుగాక అన్న ఈ మాటలన్నీ కూడా దేనికి వర్తిస్తాయి అంటే వందనములు అన్న మాటకే వర్తిస్తాయి అన్న విషయాన్ని గమనించాలి. కానీ సహోదరులకు చెప్పవలసిన వందనాలు దేవునికి చెల్లించడము అనేది ఎప్పుడో ఎక్కడో ఒకరు మొదలుపెట్టి ఉంటారు. అలా మొదలుపెట్టిన దానిని ఎవరైతే విన్నారో దాన్ని అదే విధంగా వాళ్ళు కూడా తమ ప్రార్థనలలో దాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఇది ఎప్పుడు మొదలైంది అంటే అది మనకు తెలియదు. ఎప్పుడో మొదలై ఉంటుంది, ఎవరో దాన్ని మొదలుపెట్టి ఉంటారు. కానీ మొదలుపెట్టిన వారికి కూడా వందనాలు దేవునికి చెప్పొచ్చా అన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యిందా అంటే అవలేదేమో. మరి వారు పరిశీలన లేకనే దాన్నలాగా ప్రార్థన చేసుంటారు. అదే విధంగా విన్నవారు కూడా ఏమైనా పరిశీలించారంటే వాళ్ళు కూడా పరిశీలించలేని పరిస్థితి. ఎందుకంటే విన్నది విన్నట్టుగా దాన్ని ఏం చేశారు? కాపీ పేస్ట్. అక్కడ విన్నారు, వాళ్ళు వాళ్ళ అనుదిన ప్రార్థనల్లో అదే విధంగా ఆయన చెప్పాడు కదా, అయ్యగారు చెప్పినప్పుడు అది కరెక్టే ఉంటది కదా, మనం కూడా వందనాలు చెప్దామని అలా దాన్ని ప్రవేశపెట్టేశారు. కానీ పరిశీలన ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు అసత్య బోధలు అనేవి ప్రబలిపోతాయి. బెరయ సంఘపు వారు ఎలాగున్నారు? పౌలు శీలను చెప్పు సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అని వాక్యం చెబుతూ ఉంది అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో. కాబట్టి వారి వలే ఉండాలి, అందుకనే వారిని ఘనులు అని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. కానీ అలా పరిశీలించేవారు ఉన్నారా నేటి కాలంలో అంటే చాలా తక్కువ మంది కనబడతారు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవునికి వందనాలు చెప్పారా? అసలు చెల్లించారా? తమ ప్రార్థనలలో కానీ లేదంటే ఆరాధనలో కానీ వందనాలు అన్న మాట దేవునికి వాడినట్టుగా ఎక్కడైనా మనకు కనబడుతుందా పరిశుద్ధ గ్రంథంలో అంటే ఎక్కడా కూడా ఒక్క లేఖనాధారం కూడా లేదు.
సాధారణంగా బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలిస్తే భక్తులందరూ కూడా వారి జీవితాలలో దేవుడు వారికి చేసిన మేలును బట్టి, వారికి చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి వారు ఏం చేశారు అని మనము పరిశీలిస్తే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల లేఖనాలు మనకు కనబడతాయి. ఏమని అంటే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు భక్తులందరూ దేవునికి చెల్లించినట్టుగా మనకు అనేకమైన వేల లేఖనాలు కనబడతాయి. వందనాలు చెల్లించినట్టుగా ఒక్కటంటే ఒక్క లేఖనం కూడా ఎక్కడ మనకు కనబడదు. ఏదైతే గ్రంథములో లేదో, పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే లేదో దాన్నే మనతో చేయించడానికి అపవాది ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని ఉచ్చులోను వాని ఉరిలోను పడకుండా వాక్యాన్ని పరిశీలించి వాక్య ప్రకారముగా మనం ఉంటేనే తప్ప మనము సర్వసత్యములో ఉండము అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఎవరెవరు ఏం చెల్లించారు అన్న ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన ఈ మాటను మనం ఒకసారి పరిశీలిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము అని పౌలు గారు చెబుతున్నారు. అంటే మీరు కూడా ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నాడు పౌలు గారు. ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ అంటే సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఇది రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూస్తే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. అంటే దేవుడు మనలను పాపము నుంచి విమోచించాడు కనుక ఆ మేలును బట్టి దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు తప్ప వందనాలు చెల్లించినట్టుగా మనకి ఎక్కడా కూడా లేఖనాధారము లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ప్రకారము దేవునికి ఏం చెల్లించాలి అంటే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయం అర్థమవుతుంది. కనుక దేవునికి మనం అడగవలసినవి ఏంటి అంటే ప్రార్థనలు, విజ్ఞాపనలు, మనవులు, యాచనలు, ఇవన్నీ. అంతేగాని దేవునికి కుశల ప్రశ్నలు అడిగే స్థితిలో దేవుడు లేడు. మనము దేవుణ్ణి అలా కుశల ప్రశ్నలు అడగొచ్చా అంటే అడగకూడదు. మన ఫ్రెండ్ ఎక్కడైనా మనకు కనబడితే ఏరా ఏంటి బాగున్నావా అని మనం అడుగుతాం కదా, అదే విధంగా దేవుణ్ణి అడుగుతామా అంటే అడగలేము. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, ఆయన మహాఘనుడు. కనుక ఆయనకిచ్చే ఒక హోదా ఆయనకు మనం ఎల్లప్పుడూ ఇవ్వాలి. ఆయనను ఏ స్థితిలో ఉంచాలో అదే స్థితిలో మనం ఉంచాలి తప్ప మన స్నేహితుని స్థితికి ఆయనను తీసుకురావడం సరైనదా అంటే ఎంత మాత్రము సరైనది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఏమేమి మనము అడగాలి, ప్రార్థనలో ఏమేమి అడగాలి అన్న విషయాన్ని మనము చూడగలిగితే 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెబుతున్న సంగతులను మనం చూడగలిగితే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అంటున్నాడు. అంటే రాజుల నిమిత్తము, అధికారుల కొరకు మరియు మనుషులందరి కొరకు ఏం చేయాలంటే విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును, సత్యము, ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే పౌలు గారు కూడా దేవునికి ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన ప్రార్థనలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము, విజ్ఞాపన చేయబద్దులమై ఉన్నాము, ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము, యాచన చేయబద్దులమై ఉన్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం. ఇంకా తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు
మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు పౌలు. అంటే ఎక్కడ చూసినా, ఏ భక్తుడు చూసినా దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులే చెల్లించాడు తప్ప దేవునికి వందనాలు అన్న మాట మీకు ఇక్కడ కూడా కనబడే అవకాశము లేదు. కానీ ఏదైతే వ్రాయబడి లేదో, ఏదైతే చేయకూడదో దాన్నే మన చేత చేయించడానికి అపవాది అనేకులను భ్రమపరిచి నేటి కాలంలో సత్యము నుండి తొలగించే ఒక పనిలో నిమగ్నమై ఉన్నాడు. దేవునికి మనం చేయు ప్రార్థనలో విజ్ఞాపన ఉంటుంది, యాచన ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చూస్తే, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి ఏం చెల్లించాలి దేవునికి అంటే కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియజేయాలి, యాచనలు చేయాలి, విజ్ఞాపన చేయాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తే, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నారు పౌలు గారు. పౌలు ఒక్కడే కాదు, పౌలుతో సహా ఉన్న అపోస్తలులందరూ కూడా దేవునికి ఏం చెల్లించారు అని మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములే చెల్లించారు తప్ప వందనాలు ఎవరు కూడా ఎక్కడ కూడా చెల్లించలేదు. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో దేవునికి మనము విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని ఘనపరచు వారంగా, మహిమపరచు వారంగా మనము ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగు పలుకును అంటున్నాడు. అంటే ఏమి తెలియని వాడు వచ్చినప్పుడు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు వాడు ఆమెన్ అని ఎలాగు చెప్పును అని అంటున్నాడంటే ఏం చేయాలి? విశ్వాసి అయిన వాడు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, దేవునికి స్తోత్రము కలుగునుగాక, స్తుతులు కలుగునుగాక అన్న మాటలే కనబడుతున్నాయి కానీ దేవునికి వందనములు చెల్లించుచున్నాను అన్న మాట ఎక్కడా కూడా ఇంతవరకు అయితే కనబడలేదు. ఇంతవరకు కాదు, మీరు బైబిల్ గ్రంథం అంతా తిరగేసిన ఎక్కడ కనబడని మాట అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటున్నారు ఇక్కడ పౌలు గారు. కాబట్టి ఇలా మనం ఎన్ని వచనాలను పరిశీలించినా దేవునికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సందర్భాలే కనబడతాయి కానీ దేవునికి వందనాలు చెప్పిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో లేవు అన్న విషయాన్ని మొదట మీరు రూఢిగా నమ్మవలసిన అవసరం. మనము ఎలాగైతే మన స్నేహితులతో సన్నిహితంగా ఉండి ఏరా పోరా అని మాట్లాడుకుంటామో అదే విధంగా ఒక అధికారితో అలా మాట్లాడగలుగుతామా అంటే మాట్లాడలేదు. అధికారికి ఇవ్వవలసిన గౌరవము అధికారికి ఇవ్వాలి. స్నేహితునితో ఉండవలసిన విధంగా స్నేహితునితో ఉండాలి. అదేవిధంగా దేవునితో ఉండవలసిన విధంగా దేవునితో ఉండాల్సిందే. పరిశుద్ధ గ్రంథం ఎలాగైతే నిన్ను దేవుణ్ణి ఆరాధించమందో, ఎలాగైతే దేవునికి ప్రార్థన చేయమనిందో, ఎలాగైతే దేవునికి విజ్ఞాపన చేయమనిందో అలానే ఆ పద్ధతిలోనే దేవునికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చాలా మంది చేస్తున్న ప్రార్థనలు మనం చూస్తే నీకు వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి అని చాలా మంది ప్రార్థనలు చేస్తూ కనబడుతూ ఉంటారు. అంటే ఇది ఆధారము లేని, లేఖనాధారము లేని ఒక సంగతి, వాక్యానుసారమైనది కాని సంగతి అన్న విషయాన్ని గమనించాలి. అయితే అనేకులు నేటి కాలంలో బైబిల్లో లేని ప్రార్థన, అపోస్తలులు ఎవరు చేయని ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం. అంటే ఇంతకుముందు తెలియక చేశారేమో, ఇప్పుడు తెలిసిన తర్వాత దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలియనప్పుడు చేస్తే ఓకే, కానీ తెలిసిన తర్వాత కూడా చేస్తే అది సరైనది కాదు. పౌలు గారు కూడా నేను తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని అన్న మాట మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో.
కాబట్టి తెలియక చేస్తే కనికరింపబడతాం తప్ప తెలిసి కూడా చేస్తే అది క్షమింపబడని ఒక పాపముగా మారే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు వందనాలు ఎవరికి చెల్లించాలి? పరిశుద్ధ గ్రంథములో ఎవరికైనా వందనాలు చెల్లించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అన్న ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి అని పౌలు గారు సంఘానికి పత్రిక రాసి తెలియజేస్తున్నారు. సంఘానికి ఆయన పత్రిక రాసి తెలియజేస్తున్నారు అంటే అదేంటది అంటే సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నేటి కాలంలో కొత్త నిబంధన సంఘానికి ఆజ్ఞగా ఇచ్చింది ఏంటి అదంటే చట్టము. కాబట్టి ఆ చట్టాన్ని మనం అనుసరించి జీవించవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఇలా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చూస్తే, లవదికయలో ఉన్న సహోదరులకును సుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి అంటున్నారు పౌలు గారు. అంటే సహోదరులకు కూడా వందనాలు, అదేవిధంగా సంఘమునకు కూడా వందనాలు చెప్పుడి అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చూస్తే, పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకునుడి, కృప మీకు తోడయ్యుండునుగాక అంటున్నాడు. అంటే స్వయంగా పౌలు గారే తన స్వహస్తాలతో ఏం రాస్తూ ఉన్నారు? వందనములు వ్రాయిచున్నాను అంటున్నాడు. అంటే సహోదరులు ఏం చెల్లించాలి? సహోదరులకు అంటే వందనాలు చెల్లించాలి అన్న విషయము అర్థమవుతుంది. కానీ సహోదరులకు చెల్లించవలసిన వందనాలు నేటి కాలంలో అనేకులు దేవునికి చెల్లించే పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నారు. అది ఎంత మాత్రము వాక్యానుసారమైనది కాదు అన్న విషయాన్ని గమనించాలి. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చూస్తే, మహాఘనత వహించిన అధిపతి అయిన ఫీలిక్సుకు, క్లౌదియా, లూసియకు వందనములు అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ఫీలిక్స్కు మరియు లూసియా అనే ఆయనకు వందనములు వ్రాయిచు ఉన్నాడు, వందనములు చెప్పుచు ఉన్నాడు అన్న విషయాన్ని చూస్తున్నాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, ప్రిస్కుకును అనేకులకును ప్రిస్కుకును అకులకును ఒనేసిఫోరుకు ఇంటి వారికి నా వందనములు. ఇక్కడ వీరికి కూడా ఇక్కడ పౌలు గారు వందనములు తెలియజేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అంటున్నాడు. ఈ రోమపత్రిక 16వ అధ్యాయాన్ని మనం చూస్తే మొదటి నుంచి మనము చివరి వరకు ఇందులో అనేకులకు వందనములు చెప్పిన సందర్భాలే మనకి ఎక్కువగా కనబడతాయి. 16వ అధ్యాయము 5వ వచనం రోమపత్రికలో కూడా, ఆసియాలో క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనైటుకు వందనములు అంటూ ఉన్నాడు. ఇంకా 16వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు కూడా వందనములు 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 అన్న మాటలు మనకు అనేకము కనబడతాయి. ఇక్కడ మరియకు వందనములు, అదేవిధంగా ఆంద్రోనీకునకును యునీయకును వందనములు 7వ వచనంలో, 8వ వచనంలోనేమో అంప్లియతుకును వందనములు, 9వ వచనంలోనేమో క్రీస్తునందు నా జత పని వాడగు ఊర్బానకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు అంటున్నాడు. 10వ వచనంలోనేమో క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనములు, అరిస్టాబులు ఇంటి వారికి వందనములు అంటున్నాడు. 11వ వచనంలోనేమో హేరోదియోనుకు వందనములు, నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు అంటున్నాడు. 12వ వచనంలో ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడేను అంటున్నాడు. కాబట్టి ఇలా అనేకమైన లేఖనాలు మనకు వందనములు 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 అని 16వ అధ్యాయము రోమపత్రికలోనే చాలా వరకు కనబడతాయి. 16 చూస్తే రోమపత్రిక 16 చూస్తే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటున్నాడు. అంటే సంఘములు కూడా ఏం చెబుతున్నాయి? వందనములు చెబుతున్నాయి తప్ప ఎవరికి చెబుతున్నాయి? సహోదరులకు చెబుతూ ఉన్నాయి వందనములు. అంతేగాని దేవునికి వందనములు చెల్లించుచున్నాను అన్న మాట ఇంతవరకు మనకి ఎక్కడైనా కనబడిందా అంటే ఒక్క లేఖనాధారం కూడా లేని విషయాన్ని నేటి కాలంలో అనేకులు చేస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే,
శిష్యుడు ఆయనను ఒక ప్రశ్న అడిగినప్పుడు లూకాసు వార్త 18:18లో లూకాసు వార్త 10:18 అనుకుంటాను, మనుష్య కుమారుడు రెండవ మారు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్న ఒక సందేహాన్ని వ్యక్తపరిచిన యేసుక్రీస్తు వారు మనకు అక్కడ కనబడతారు. అంటే రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన శిష్యుడు అడిగినప్పుడు, మనుష్య కుమారుడు రెండవ మారు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్న ఒక సందేహాన్ని యేసుక్రీస్తు వారు వ్యక్తం చేశారు. ఎందుకని ఆ సందేహాన్ని వ్యక్తం చేయవలసి వచ్చింది అని అంటే, అలాంటి స్థితిలో సంఘం ఉంది. అలాంటి స్థితిలో ఆయనకు అక్కడున్న మనుషులందరూ కనబడ్డారు కనుక ఆ సందేహాన్ని ఆయన వ్యక్తపరిచారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సహోదరులకు వందనాలు చెప్పాలి. అలా చెప్పిన సందర్భాలే మనకు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పాత నిబంధనలో కూడా అనేకమైన లేఖనాలు సహోదరులకు వందనాలు చెప్పిన సందర్భాలు కనబడతాయి. అంటే ఒకరికొకరు వందనములు చెల్లించుకొనుడి అన్న ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చారు అని అంటే సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ. సంఘము అంటే క్రీస్తులోనికి వచ్చిన ఎవరైనా సరే సంఘములో చేర్చబడిన వారే కనుక క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ తమ సహోదరులకు వందనములు చెల్లించవలసిన అవసరం ఉన్నది అన్న ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ ప్రకారముగా మనము జీవించాలి అన్న విషయాన్ని గమనించాలి. ఆజ్ఞాతిక్రమము పాపమైపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆజ్ఞను అనుసరించి జీవించాలి. ఏంటి ఆజ్ఞ అంటే దేవునికి ఏమో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది ఆజ్ఞ. అదేవిధంగా సహోదరులకు వందనములు చెల్లించాలి అనేది ఆజ్ఞ. ఇప్పుడు సహోదరులకు చెల్లించవలసిన ఆ వందనములను తీసుకెళ్లి దేవునికి చెల్లిస్తే అది క్రమము అయ్యే ప్రమాదం ఉందా లేదా అంటే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తప్పిదములు చేయకుండా మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఎవరో ఎక్కడో దీన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళు తెలియకనే దేవునికి వందనాలు అన్న మాటను తమ ప్రార్థనలో వాడితే అక్కడ ఉన్నవారు విన్నది విన్నట్టుగా దాన్ని వారి సొంత ప్రార్థనలో కూడా దాన్ని అనుసరించడం అనేది అది ఎంత మాత్రము వాక్యానుసారమైనది కాదు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. కాబట్టి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో ప్రార్థన ఏం చేయమని మనకు ఆజ్ఞించారో అదే విధంగా మనం ప్రార్థనను దేవుని ముందు ఉంచడము అంత కష్టమైన పని అంటే కాదు. కానీ దాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఆ గ్రహింపు అనేది లేకపోతే విచ్చలవిడిగా తమకిష్టం వచ్చినట్టుగా చేసే ప్రమాదము ఉంది. ఒకవేళ మన ప్రార్థన వాక్యానుసారంగా లేకపోతే, అలా లేదు అని మనకు తెలిసినప్పుడు తప్పకుండా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే మీ అనిదిన ప్రార్థనలలో సహోదరులకు చెల్లించవలసిన వందనాలను దేవునికి చెల్లిస్తూ ఉన్నారో అలాంటి వారు ఈ సందేశాన్ని విన్న తర్వాత మీ ప్రార్థనలో దేవునికి వందనాలు చెల్లించకండి అని మిమ్మను పేర్కొనుచున్నాం. దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులే చెల్లించమని ఇంత ఖండితముగా పరిశుద్ధ గ్రంథము చెప్పినప్పుడు దానినే మనం అనుసరించడం అనేది అది వాక్యానుసారమైనది. అది మనము సర్వసత్యములో నడవడము. కాబట్టి గమనించి మీరు వాక్యానుసారముగా దేవునికి వందనములు చెల్లించకుండా స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. మీ సహోదరులకు మాత్రము వందనములు చెల్లించండి. ఇంత చక్కగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నప్పుడు మనం దాన్ని నిరాకరించడం అనేది అది పాపముగా పరిణమించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి ఎలాగైతే పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులందరూ కూడా స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించారో మనము కూడా అదే విధంగా దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని మహిమపరిచి గణపరిచే వరముగా ఉండాలి. ఇది సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ అన్న విషయాన్ని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి అంటున్నాడు. తీతు పత్రికలో కూడా 3వ అధ్యాయం 15వ వచనంలో నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మిమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము, కృప మీ అందరికీ తోడయ్యుండును గాక అంటున్నాడు. ఇలా మనము ఇంకా పరిశీలించుకుంటూ పోతే అనేకమైన లేఖనాలు, ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి. వందనాలు సహోదరులకు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవునికి చెల్లించాలి అన్న ఈ లేఖనాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మీరు
గమనించి గ్రహించి ఏదైతే పరిశుద్ధ గ్రంథము చెబుతుందో పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా మీ భక్తి అనేది ఉండాలి తప్ప పరిశుద్ధ గ్రంథము చెప్పిన దానికి వ్యతిరేకంగా మన భక్తి ఉండకూడదు, మన ప్రార్థన కూడా ఉండకూడదు. కాబట్టి వాక్యము ఏదైతే మనల్ని హెచ్చరిస్తుందో ఆ వాక్య ప్రకారముగా మనము దేవునికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఇంత చెప్పినా కూడా ఇన్ని లేఖన సాక్ష్యాలు కనబడుతున్నా కూడా వితండవాదం చేసేవారు కొందరు ఉంటారు. ఏమవుతుందండి దేవునికి వందనాలు చెప్తే, అదేమైనా పాపమా అనేవారు కూడా ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవునికి వందనాలు చెప్పమని ఎక్కడ లేదు. అలా బైబిల్లో లేని దాన్ని ప్రేరేపించేవాడేవాడు సాతాను అన్న విషయాన్ని మొదట గ్రహించారు. ఇది గ్రహించిన వారు ఇలా వితండవాదము చేయరు అన్న విషయాన్ని కూడా గ్రహించారు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు అపవాది అంటే కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. కాబట్టి అపవాది చేత మొత్తబడి గ్రుడ్డితనము కలగజేసుకుని వారిగా మీరు ఉంటాను అంటే మీ ఇష్టం, దానికి చేసేదేముంది. కాబట్టి వాక్యాన్ని వాక్యముగా స్వీకరించి తమ ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుకు సాగే ప్రయత్నం చేస్తే అదేమైనా మీ జీవితాలకు అది మేలుకరంగా ఉంటుంది తప్ప మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది తప్ప వితండవాదం చేసి ఏమవుతుంది అంటే అది ఇంకా మీ ఇష్టం, దానికి చేసేదేం లేదు. అనేకులు యేసయ్యా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అని పరిశుద్ధ గ్రంథంలో లేని దానిని వారు చేస్తూ ఉన్నారు. కనుక వాక్యములో దేవునికి గాని యేసుక్రీస్తుకు గాని పరిశుద్ధాత్మునికి గాని వందనాలు చెప్పమని ఎక్కడా కూడా లేదు. కనుక లేని దానిని చేయడము అనేది అది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపముగా పరిణమించే ప్రమాదము. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 12:31-32 కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని ఎవరు చెప్తున్నారు? ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం అంటే ఏంటి, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏదైతే ఈ క్రొత్త నిబంధన చట్టము పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలులు దానిని సిద్ధపరిచి స్థిరపరిచి మన చేతుల్లో ఉన్న బైబిల్లో ఉంచారో ఆ బైబిల్లో ఉన్న వాక్యానికి వ్యతిరేకంగా మనము నడుచుకోవడమే పరిశుద్ధాత్మకు విరోధమైన పాపము చేయడం, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడం. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేసి అసలు మీరు ఈ యుగములోనూ ఏ యుగములోనూ పాప క్షమాపణే లేకుండా నేను ఉంటాను అని ఒకవేళ మీరు అంటే ఇంకా దానికి చేసేదేముంది, మీ ఇష్టం. కాబట్టి దేవుని ప్రేమ గనక మీలో ఉంటే, దేవుని యొక్క జ్ఞానము గనక మీలో ఉంటే, పరిశుద్ధాత్మ గనక మీలో ఉంటే వాక్యాన్ని ఒకవేళ ప్రకటించినప్పుడు ఆ వాక్యానికి విరుద్ధముగా ఉంటే దాన్ని మార్చుకునే వారే వాళ్ళు పరిశుద్ధాత్మను తమలో ఉంచుకున్నవారు, దేవుని జ్ఞానానుసారమైన వారు, అదేవిధంగా క్రీస్తులో ఉండి తండ్రి యొద్దకు వెళ్ళేవారు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి అలాంటి మనసునే మీరు కలిగి ఉండి ఏదైతే పరిశుద్ధ గ్రంథము దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెప్పమని చెబుతూ ఉందో దానిని దేవునికే చెల్లిస్తూ సహోదరులకు చెల్లించవలసిన వందనములను సహోదరులకే చెల్లిస్తూ మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడుతూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ వేడుకొంచు ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.